25వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో సింహరాశి వారి జాతకం, గ్రహబలం, గృహబలం, యోగబలం, ఆచార బలం చూద్దామండి. సింహరాశి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. చాలా అద్భుతమైన యోగం ఉన్నది వారి జాతక బలానికి. సంతానకారకుడు, కుటుంబకారకుడు, ధనకారకుడు, కళ్యాణకారకుడు, శుభకార్యకుడు, గృహకారకుడు, అన్నిటికీ గురుగ్రహం వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి వీరు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే ఆదివారం నియమం పాటించడం మంచిది. ఆదివారం వీలైతే ఆరోగ్యంలో బాగలేని వారు, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు ఉన్నవారు, పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, స్త్రీలు పురుషులు కావచ్చు, ఎవరైనా సరే ఆదిత్య హృదయం పారాయణ చేయటం, సూర్యుని ఆరాధన చేయటం, అలా వీలైతే సూర్యాలయం దర్శనం చేయటం చాలా వరకు మంచిది. వీలు కాని వారు మాత్రం సూర్యుని ఆరాధించడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. వీరి జాతక బలానికి మనకు ప్రత్యక్ష దైవం కనబడేది సూర్యభగవానుడు కాబట్టి సూర్య నమస్కారాలు చేసినా కూడా చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అదృష్టవర్ణం రంగు ఉన్నదండి. బంగారం కలరు రంగు చాలా వరకు కలిసి వస్తుంది వీరికి. అన్ని రంగులు కలిసి వస్తాయి కానీ బంగారు రంగు వర్ణం కలరు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మాత్రం వ్యాపార విషయంలో మాత్రం తిరుగు ఉండదు. అలాగే మాత్రం ధన విషయంలో, రుణ విషయంలో, ఆరోగ్యం విషయంలో, కుటుంబ విషయంలో చాలా ఆటంకాలు వస్తాయి వీరికి. చాలా వరకు పోరాట పటిమ చూపించే అవకాశం ఉంది. వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్థానబలంలో మాత్రం కొన్ని చిక్కులు వస్తాయండి. స్థానబలం అంటే ఉన్న ఊర్లో కావచ్చు, లేదా గృహంలో కావచ్చు, ఉండే ప్రాంతంలో కావచ్చు, చేసే పని కాడ కావచ్చు, కొన్ని ఇబ్బందులు తప్ప వీరి జాతక బలానికి. అన్నదమ్ముల సహకారం ఉండదు, ఎవరికి వారు ఎమ్మెల్యే తీరే అన్నట్టు ఉంటుంది. బయటి వారు సాయం చేస్తారు వీరి జాతక బలానికి. అలాగే మాత్రం వివాహమైన వారికి భార్య దిక్కు వాళ్ళు సాయం చేసే అవకాశం ఉంది. వివాహం కాని వారికి మాత్రం తల్లి దిక్కు వారు సహకారం చేసే అవకాశం ఉంది. అలాగే వీరి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ, బాలలకు బాలికలకు ఆ సరస్వతి మాత కటాక్షానికి ఖచ్చితంగా సరస్వతి మాతకు మాత్రం పూజ చేయాలండి. విష్ణు సహస్రనామాలు పఠించాలి. అలాగే విఘ్నేశ్వరుని ధ్యానం చేయాలి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యాకారకుడు, వేదకారకుడు, గురుగ్రహం పడ్డది కాబట్టి గురు దత్తాత్రేయ స్వామిని పూజ చేయటం, షిరిడీ సాయిబాబాని సందర్శనం చేయటం చాలా వరకు మంచిది.